ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం నేర్పిన భారతదేశ సైన్యానికి నాయకత్వానికి దైవబలం ఆశీస్సులు మెండుగా ఉండాలి అని షష్ఠి షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు చేయించాలి అని జనసేన అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు పిఠాపురం పాదగయ క్షేత్రం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు హాజరయ్యారు. ముందుగా కుక్కుటేశ్వర స్వామిని, రాజరాజేశ్వరి అమ్మవారిని, దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. అలాగే ఆలయంలో కొలువై 10వ శక్తి పీఠాది దేవతగా పూజలు అందుకుంటున్న పురోహూతిక అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేద పండితులు మర్రెడ్డి శ్రీనివాస్ కు, తుమ్మల బాబుకు ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం పండితులు సుబ్బన్న, మౌలి, శ్యామ్, జనసేన పార్టీ వీర మహిళలు చల్లా లక్ష్మి, డాక్టర్ వరలక్ష్మి, పిల్ల రమాజ్యోతి, రమ్యజ్యోతి, నాయకులు చెల్లుబోయిన సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదం మీద అంతం చేయాలి, పోరాటం చేయాలనే నిర్ణయం తర్వాత మోడీ గారి నేతృత్వంలో వివిధ దళాలు పాకిస్తాన్ మీద దాడి చేసి వారికున్న విమాన స్థలాలు కావచ్చు, సైట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, వాటన్నిటినీ కూడా సర్వనాశనం చేయడం జరిగింది. ఇండియా యొక్క శక్తి, ఇండియాలో తయారైనటువంటి వస్తువుల యొక్క విధానంగా కానీ ఈవేళ ప్రపంచానికి భారతదేశం యొక్క శక్తిని వేళ ఈ సంఘటన చూపించింది. అయితే మన లక్ష్యం ఒకటే, జనవాసాల మీద దాడి చేయడం కాదు. ఎవరైతే ఉగ్రమూటన్న నేటి రోజున మోడీ గారు కూడా చెప్పారు, ఈవేళ పాకిస్తాన్ అనేది టెర్రరిస్టులు తయారు చేసే ఫ్యాక్టరీ. అది మూలాలు దేశంలో, ప్రపంచంలో ఎక్కడ టెర్రరిస్ట్ సంఘటన జరిగినా దాని మూలాలు పాకిస్తాన్లో ఉంటాయి. దాన్ని సమూలంగా నిర్మించాలన్నదే ఈ యొక్క భారతదేశ లక్ష్యం. ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి నేతృత్వంలో చేస్తున్న ప్రభుత్వం నిన్నటి రోజున ఒక ఎజెండా సెట్ చేసింది. చర్చలు జరగాలంటే రెండు అంశాలు: ఆక్యుపైడ్ కాశ్మీర్ తిరిగి ఇవ్వడం, 2 ఉగ్రవాద నిర్మూలన, ఉగ్రవాదుల అందజేత. ఇవే ఎజెండాగా జరుగుతాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం, దేశంలో ఎప్పుడూ పిలిపివ్వలేదు. సంఘటన జరిగిన వెంటనే 3 రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాలు చేపట్టిన పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ. అన్ని సంఘటనలకి రాజకీయ పరంగా స్పందించదు. మేము వేరు, మా నాయకుడు వేరు. దేశం కోసం కానీ, దేశం పట్ల కానీ మా నాయకుడికి ఉన్న అంకిత భావం ఎవరితోటి పోల్చలేం. అటువంటి సందర్భంలో ఆయన నిజంగా ఫస్ట్ రోజు సంఘటన జరిగినప్పుడు ఆ రాత్రంతా కూడా నిద్రపోలేదు. తెల్లారి శ్రేణులంతా ఉత్తేజపరిచారు, కార్యక్రమాలు చేయమన్నారు. ఆయన స్వయంగా జరిగిన ఆంధ్రాలో కోల్పోయినట్టు మొట్టమొదటి పేలకాల సంఘటన సరిపోయిన వారికి స్వయంగా పర్యటించారు. వారి కుటుంబానికి 50 లక్షల ప్రయత్నించి అండగా నిలబడ్డారు. నిన్న రోజున వీరమరణం పొందినటువంటి నాయక్ సైనికుడు కూడా ఆయన వెళ్ళారు. ప్రభుత్వం ప్రకారం ప్రకటించడానికి కాకుండా 25 లక్షల రూపాయలు కూడా ఆయన ప్రకటించారు. అంటే మా ఉన్న నిబద్ధత. అదే కాకుండా ఇవాళ ఇంతటి ఘన విజయం సాధించినటువంటి ఈ తెలుగుకి మనం మద్దతు ఇవ్వాలి, నైతిక స్థైర్యం ఇవ్వాలి. ఆ దేవదేవుడు వారందరికీ అండగా నిలవాలని ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ మన కుక్కుటేశ్వర స్వామిలో నిలయమైనటువంటి 10వ దశపీఠంగా మనంతా భావిస్తున్నటువంటి పురోహితికామ గారి సమక్షంలో ఈ వేళ సుతరహం జరుగుతుంది. ఇది శత్రు నాశనం కోసం తలపట్టిన యజ్ఞం. తప్పకుండా ఏవైతే త్రివిధాల తరాలకి ఏదైతే ఇంతటి ఘన విజయాన్ని సాధించిన వీరందరికీ కూడా జనసేన పార్టీ తరఫున, మా అధ్యక్షుల తరఫున, దేశం తరఫున వారందరికీ కృతజ్ఞతాభావంగా పూర్వకంగా తెలియజేసుకుంటూ వారు మంచి శక్తివంతం అవ్వాలి. ఎవరైనా భారతదేశం వంక చూడాలంటే భయపడే స్థితిలో ఈవేళ భారతదేశం యొక్క పరువు నిలబెట్టారని ఈ త్రివిధాలకి మరొకసారి సెల్యూట్ చేస్తూ సెలవు తీసుకుంటారు. మన భారతదేశంలో పాకిస్తాన్ ఉగ్రవాద మోకలు అతి దారుణంగా, కిరాతకంగా పర్యాటకుల్ని తన కుటుంబ సభ్యులతో, పిల్ల పాపలతో కాశ్మీర్ అందాలు, జమ్మూ అందాలు తిలకించడానికి వెళ్ళినటువంటి అమాయక పర్యాటకుల్ని పట్టణ పెట్టుకున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే పిలుపు, దేశ సమగ్రత కోసం, భారతదేశ సౌభాగ్యం కోసం మనం దేశ రక్షణ చేస్తున్నటువంటి త్రివిధ దళాల సైనికులకి కూడా మనందరం అండగా ఉండాలనేటువంటి ఇచ్చినటువంటి పిలుపు మేరకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పెద్ద ఎత్తున ఈరోజు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులందరినీ తమిళనాడు, కర్ణాటక,
వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవతల్ని దేవుల్ని పూజించి మన రాష్ట్రంతో పాటు భారతదేశం అంతా కూడా సౌభాగ్యంతో విరవెల్లాలి. మరి ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద మూకలతో పాటు పాకిస్తాన్ దేశ సైన్యం కూడా కవ్వింపు చర్యలకు దిగి ఈరోజు మన దేశం మీద దాడికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో మరి ఏదైతే ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఉన్నటువంటి సైనికులకి ఆ భగవంతుడు దీర్ఘాయుష్యు ప్రసాదించి వారికి ధైర్యాన్ని కల్పించి వారికి రక్షణగా ఉండాలని ఈరోజు దేశంలో ఉన్నటువంటి టెంపుల్స్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.